విద్యుత్పై కొత్త కొర్రీలు పెడుతోంది ఏపీ సర్కార్. తప్పుడు లెక్కలతో సీన్ క్రియేట్ చేస్తోంది. నీరజ్ మథూర్ కమిటీ ముందు పాత పాటే వినిపించింది. ఏపీ తీరుపై భగ్గుమంటోంది తెలంగాణ ప్రభుత్వం. విభజన సమయంలో లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని మండిపడుతోంది. ఇంత చేసి పీపీఏలను సమర్థించుకుని కమిటీ ఆగ్రహానికి గురైంది ఏపీ. అదే మొండి వాదన, అవే లెక్కల జిమ్మికులు. విద్యుత్ వివాదంపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ముందు కూడా అదే పాత పంచాంగాన్ని చదివి వినిపించింది ఏపీ సర్కార్. పీపీఏల రద్దును మరోసారి సమర్థించుకుంది. 5 ఏళ్ల వినియోగం ఆధారంగా కేటాయించిన పవర్ కేటాయింపుల్లో తప్పులున్నాయంటూ అభ్యంతరం తెలిపింది. అన్ని విన్న కమిటీ ఏకపక్షంగా తీసుకున్న పీపీఏల రద్దు నిర్ణయంపై ఏపీకి మొట్టికాయలు వేసినట్టు తెలిసింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారంపై కేంద్రం నియమించిన నీరజ్ మాథూర్ కమిటీ భేటీ అయింది. సమావేశానికి రెండు రాష్ట్రాల సీఎస్లు, పవర్ సెక్రటరీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్ జనరేషన్ వివరాలు ఎస్ఆర్ఎల్డీసీకి ఇవ్వకపోవడంపై ఏపీ జెన్కోను కమిటీ తప్పుపట్టింది. పీపీఏల రద్దు నిర్ణయాన్ని ఎస్ఆర్ఎల్డీసీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలను పట్టించుకోకపోవడంపై చైర్పర్సన్ మాథూర్ సీరియస్ గా రియాక్ట్ అయినట్టు సమాచారం. విభజనకు ముందు 5 ఏళ్ల వినియోగం ఆధారంగా విద్యుత్ కేటాయింపులు జరిగాయని, ఆ లెక్కల్లో తప్పుందని, తెలంగాణకు ఎక్కువిచ్చారని వాదించింది ఏపీ సర్కార్. తమకు 46.11%, తెలంగాణకు 53.89% కేటాయించారని, తమ లెక్కల ప్రకారం ఇంకో 1.77% వస్తుందని వాదించింది. తెలంగాణ వాటాను 53.89 నుంచి 52.12కు తగ్గించి ఏపీకి 1.77% పెంచాలని సూచించింది. ఏపీ వాదనలపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త సమస్యలు సృష్టించడం ఉద్దేశపూర్వకమేనని మండిపడ్డారు. తెలంగాణ కోటా నుంచి తగ్గించి తమకు కేంద్రం 1.77% విద్యుత్ కేటాయించిందంటూ ఏపీ అధికారులు చెప్పుకొచ్చారు. దీన్ని తెలంగాణ అధికారులు ఖండించారు. ఏపీ వాదనలు విన్న కమిటీ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు సిఫార్సు మాత్రమే చేసిందని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.